భాగ్యనగరంలో రోడ్లు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు 1,00,000 గుంతలు ఏర్పడినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. ఓల్డ్ సిటీ నుంచి మొదలుకొని హైటెక్ సిటీ వరకు ఎటు చూసినా గుంతలమయమైన రోడ్లతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగర రోడ్లు నరకప్రాయంగా మారాయి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో హీనమైన రోడ్ల మీద ఒళ్ళు హూనమైపోతుందంటూ వాహనదారులు లబోదిబోమంటున్నారు. అక్షరాల 1,00,000 గుంతలు నగర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓల్డ్ సిటీ నుంచి మొదలుకొని న్యూ సిటీ వరకు ఎక్కడ చూసుకున్నా కూడా అడుగుకో గుంతతో ఇటు వాహనదారులకు ఇబ్బందులు తప్పనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చూడొచ్చు, మొత్తం కంకర తేలి గుంతలమయంగా మారినటువంటి గతుకుల రోడ్ల మీద వాహనదారులు అయితే నానా అవస్థలు పడుతున్నారు. ఒళ్ళు హూనమైపోతుందంటూ వాహనదారులు అయితే లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిత్యం కూడా ఈ మార్గం ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఎక్కడికక్కడ కంకర తేలి గుంతలమయంగా మారినటువంటి రోడ్ల మీద వాహనదారులు అయితే సర్కస్ ఫీట్లు చేస్తున్నటువంటి దుస్థితి నెలకొందనే చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానికులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. రెగ్యులర్గా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి అని అడుగుదాం. చెప్పండి, మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ అసలు రోడ్లు ఎక్కడి నుంచి ఎక్కడ డ్యామేజ్ అయ్యి ఏంటి? 1 సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి ఉంది. వచ్చిపోయే వాహనాలకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఒక్కరు కింద పడిపోతున్నారు. గుళ్ళ తగిలి కింద పడిపోయి బ్లడ్ వస్తుంది, హాస్పిటల్ పంపిస్తున్నాము, అంబులెన్స్ ఫోన్ చేస్తున్నాము. ఈ 1 సంవత్సరం నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ 2 గల్లీల్లో వాటర్ గల్లీలు ఉన్నాయి. వాటర్ వస్తూనే ఉంటుంది 24 hours. దానివల్ల రోడ్డు మొత్తం ఖరాబ్ అవుతుంది. మరి ఏంటి ట్రాఫిక్ ఉన్న టైంలో ఏంటి పరిస్థితి? మరి ఉదయం సాయంత్రం వేళల్లో ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇదే సార్, ఒకరినొకరు తగిలించుకుంటారు, కింద పడతారు, హాస్పిటల్కి పోతారు. అదే పరిస్థితి. హాలత్ ఎట్లా ఉందండి ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి అంటే చాలా అధ్వానం ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది ఈ డ్రైనేజ్ లైన్ తువ్వారు కదా, దాని తర్వాత అసలు ఏం వర్క్ కాలేదు. గుంతలు ఉండే. దాని తర్వాత కంకర వేసినారు. ఆ కంకర జనాలకి వచ్చి తాగుతుంది, బండ్లకి బుడెట్ లాగా వస్తుంది. అది తలకాళ్ళు పలుకుతున్నాయి, కానీ ఏం రెస్పాన్సిబిలిటీ ఎవరిది లేదు. ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి గుంతలు? మన బదాఘాట్ చౌరస్తా నుండి లకడికప్పుల్ చౌరస్తా దాకా ఇదే పరిస్థితి. ఒళ్ళంతా షేక్ సార్. ఎవరు పట్టించుకుంటలేరు అసలు. 1 సంవత్సరం అవుతుంది మొత్తం ఈ గుంతలు. ఒక పని అయింది, దాని తర్వాత అంతే అట్లనే వదిలేసి పెట్టారు. అట్లనే ఉంది. వర్షాలకు ఇంకా దారుణం అయిపోయిందా? ఇంకా దారుణం. మొన్న ఒక 2 days కింద ఈ మళ్ళీ కంకర వేసిండు. ఈ కంకరతో ఏమవుతుంది సార్? ఈ కంకర వేసిండు, మళ్ళీ చూడండి కంకర జనాలకు తాగుతుంది, బుల్లెట్ లాగా వస్తుంది, బండ్లు వస్తాయి. ఈ కంకర, ఆ కంకర చూడండి అక్కడ. ఇది పెద్ద హాస్పిటల్, ఇది క్యాన్సర్ హాస్పిటల్. దాని ముంగడ ఇంత అధ్వానమా? చీచీ అంటున్నాం. ఇది పరిస్థితి. సగటు నగరవాసులు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ కంకర తేలిపోయినటువంటి దుస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ కంకర తగిలి అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు తలలు పగులుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరు ప్రమాదాల బారిన పడుతున్నారు అన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఏంటి అసలు ఇక్కడ సిచ్యువేషన్? రెగ్యులర్గా ఎట్లా? నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ నేను ఒక 15-20 days నుండి చూస్తున్నాను. లాస్ట్ మంత్ కూడా అలాగే ఉండే, సేమ్ ఇప్పుడు కూడా అట్లనే వస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడని కాదు, సిటీలో మెయిన్ రోడ్స్లో కూడా, స్పీడ్ రోడ్స్లో సడన్ గుంతలు చాలా ఉన్నాయి. అది కూడా చెక్ చేసుకోవాలా. ఇక్కడ ఏం అసలుకి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది లేదు. రోడ్ మెయింటెనెన్స్ అనేది 0 అయిపోయింది. ఇది పరిస్థితి. దాదాపు రోజుల తరబడి ఇలాంటి అధ్వానమైనటువంటి పరిస్థితి ఉందని నగరవాసులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నాసిరకంగా రోడ్లు వేస్తున్నటువంటి నేపథ్యంలో చిన్నపాటి వర్షాలకే రోడ్లన్నీ కూడా గుంతలమయంగా మారుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రోడ్లు అయితే ఎక్కడికక్కడ పూర్తిగా దెబ్బతిన్నటువంటి దుస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సిటీలో మనం చూస్తున్నాము, నాంపల్లి మార్గంలో ఉన్నాము. నాంపల్లి అనేది నాంపల్లి బజార్ ఘాట్కి వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి మార్గం. నిత్యం ఇటు ఆసుపత్రులు ఉంటాయి. ఇటు నిలోఫర్ ఆసుపత్రి కానివ్వండి, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి, ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతం. సో తక్షణమే జీహెచ్ఎంసీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన రోడ్లను వేయాలి అంటూ ఇటు భాగ్యనగర వాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది హైదరాబాద్ నగర రోడ్ల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, నాంపల్లి నుంచి.